ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. మధ్య తడవరిండే 70వ కాలము. అప్పట్లో రజనీ ఎందుకన్నా పేరు తెచ్చుకుంటున్నాడు కానీ ఇంకా స్టార్ కాదు. సినిమాలలో రోల్స్ వస్తున్నాయి కానీ ఆర్థికంగా పరుగుపెట్టే స్థితి కాదు. సంఘటన అడ్వాన్స్ రాకపోవడంతో మేకప్కు నిరాకారం. ఏవిఎం స్టూడియోస్లో ఒక సినిమా షూట్. రజనీకి అడ్వాన్స్ ఇవ్వలేదు. అతడు స్పష్టంగా చెప్పాడు, పేమెంట్ రావాలి, అప్పుడే మేకప్. ఇది నిర్మాతకు అస్సలు నచ్చలేదు. స్టూడియోకు అంబాసిడర్ కారులో వచ్చి అక్కడే రజనీని అందరి ముందు తిట్టిపోచాడు. ఎంత పెద్ద ఆర్టిస్టువి నువ్వు, పున్ను, సెట్ నుంచి బయటకు వెళ్ళు. అవమానం ఒక మాట, పబ్లిక్గా చెప్పాడు కాబట్టి హృదయానికి కత్తిలా తగిలింది. అదే నిర్మాత మరింత దిగజారిపోయి ఇలా అన్నాడు, కారు, ట్రాన్స్పోర్ట్ మేం పంపం, నడుచుకుంటూ వెళ్ళు. నిస్సహాయమైన నడక. కాని జీవితాన్ని తిప్పిన క్షణం. పర్సులో డబ్బు లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. రజనీ ఏవిఎం నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. అప్పుడే రోడ్డుపై ఒక విషయం అతడిని లోపల పేల్చింది. 16 వయదినిలే పోస్టర్లు, పక్కనే జనాలు అతని డైలాగ్ చెప్తున్నారు, ఇతో ఎప్పటి ఇరుక్కు, హౌ ఇస్ దిస్. అతనికి మొదటిది అవమానంగా అనిపించింది. నా పరిస్థితి చూసి నన్నే వెటకారం చేస్తున్నారా అని. కాని రెండో క్షణానికే రజనీ జహన్లో ఒక్క నిర్ణయం పుట్టింది. అదే అతన్ని రజనీకాంత్గా మార్చిన వాక్యం. ఒకరోజు అదే ఏవిఎం స్టూడియోస్కి నేను విదేశీ కారులో రాకపోతే నేను రజనీకాంత్ కాదు. వాగ్దానం కాదు, ఈగో కాదు, అవమానం నుంచే పుట్టిన ప్రతిజ్ఞ. 2.5 సంవత్సరాల తర్వాత ఆడిన చెస్కి చెక్మేట్. రోజులు కాదు, నెలలు కాదు, 2.5 సంవత్సరాల ఓపిక, పని, డిసిప్లిన్. స్టార్డమ్ పెరిగింది, డిమాండ్ పెరిగింది. 3.25 లక్షల ఇటాలియన్ ఫియట్ కారు. ఆ సమయంలో 4.25 లక్షలు అంటే భారీ మొత్తము. అది ఇటాలియన్ ఇంపోర్ట్ కారు. ఆ కాలంలో ఎవరికి అందని లగ్జరీ. రజనీ ఓ నిర్ణయం తీసుకున్నాడు, ఫారిన్ కారు, ఫారిన్ లుక్ ఉంటుంది కాబట్టి డ్రైవర్ కూడా అలానే ఉండాలి. అందుకే రోబిన్సన్ అనే పొడవైన ఆంగ్లో ఇండియన్ డ్రైవర్ని యూనిఫామ్తో హైర్ చేశాడు. ఇది చూపు కోసం కాదు, తనలోని పాత అవమానం మట్టిలో కలిసిపోకుండా ఉండటానికి చేసిన గుర్తు. ఏవిఎం స్టూడియోస్కు తిరిగి వచ్చిన రోజు ఫియట్ కారు స్టార్ట్, రోబిన్సన్ డ్రైవ్. రజనీ వెనుక సీట్, పూర్తి క్లాస్. ఏవిఎం చేరుకున్నాడు. ఏ స్థలంలో ఆ నిర్మాత కార్ పార్క్ చేసేవాడో అచ్చమక్కడే రజనీ కార్ నిలిపాడు. డోర్ ఓపెన్, రజనీ బయటకు వచ్చాడు. సిగరెట్ వెలిగించుకున్నాడు. అదే రోజు, అదే స్టూడియో, అదే నేల. కాని రజనీ మాత్రం పాతవాడు కాదు. తన మనసులో ఒక్క మాట, నేను చెప్పాను, వచ్చా. తర్వాతేం చేశాడు? అతను వెంటనే నిర్మాత దగ్గరికి వెళ్లలేదు. ఎవరికీ కాదు, మొదట తన గురువు కె బాలచందర్ దగ్గరకు వెళ్లాడు. సార్, మీ ఆశీస్సులే నన్నిక్కడికి తీసుకొచ్చాయి. ఇది రజనీకాంత్కి ప్రత్యేకం. అతను ఎప్పుడూ రూట్స్ మర్చిపోడు. గెలిచినా ముందు నమస్కారం ఇచ్చేది తనను నిర్మించిన వారికి. ఈ కథ ఎందుకు ముఖ్యం? నిజమైన సారాంశం ఏమిటి? రజనీకాంత్ ఎప్పుడూ అంటాడు, ఇది కేవలం నా కష్టం కాదు, సమయం, పరిస్థితి, ప్రజల ఆశీస్సులు కలిసి నన్ను లేపాయి. ఇక్కడ అసలు పాయింట్, అవమానం చంపదు, దాన్ని ఎలా వాడుకుంటావో అదే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఒకరోజు చూపిస్తా అనుకునే వాళ్లందరికీ ఇది ఉత్తమ ఉదాహరణ. ప్రతిఘటన, స్థిరత్వం లేకుండా వ్రేలాడే స్వప్నాలు ఏమీ కాదు.